వేదిక మీద ఉన్న పెద్దలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ వీరా రవిచంద్ర గారికి, అలాగే విడవలూరు మండల పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కోవూరు నియోజకవర్గ కూటమి నేతలకి, ముఖ్యంగా ముదువర్తి గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం అంబేద్కర్ గారి 135వ జన్మదిన సంబరాలు ఎంతో గొప్పగా అన్ని దగ్గరలా జరుపుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్న ఈ కాలనీకి జై భీమ్ నగర్ అని చెప్పి పేరు పెట్టి ఇక్కడ ఉన్న పేద ప్రజలకి అందివ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలు మేము పాటిస్తున్నాం అని చెప్పడం ఒక్కటే కాదు, అది ఆచరణలో పెట్టాలి, పేదల దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదున్నా కూడా పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఆయన బాటలో నడుస్తున్న మేమందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నిరుపయోగంగా పడిపోయి ఉన్న ఈ 63 ప్లాట్లు 14 అంకణాల చొప్పున ఈ గ్రామంలో ఉన్న మీకందరికీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది 63 ప్లాట్లతో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ప్రతి పేదవాళ్ళు ఎవరైతే ఈ గ్రామంలో ఇల్లు స్థలాలు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారితో, ఎంఆర్ఓ గారితో అందరితో చర్చించి, నాయకులతో చర్చించి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా మేము చూసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 63 ప్లాట్లు ఇచ్చారు, మిగతా మాకు రాలేదు అని ఎవరూ బాధపడకండి. రాని ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇళ్ల స్థలాలు తప్పకుండా వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి సమపాలనలో తీసుకెళ్తూ సంక్షేమ పథకాలను సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేస్తూ అదేవిధంగా అభివృద్ధి పనులకు కూడా మనకందరికీ కూడా బాటలు వేయడం జరిగింది. ఈ ముదువర్తి గ్రామంలో ఈ 22 నెలల్లో ఇరిగేషన్ తరఫున కాలువ పూడిక తీగ తొలగింపు పనులకు 6 లక్షలు, కాలువలకు గోడ నిర్మాణాలకు 9 లక్షలు, పెన్నా పొర్లుకట్టుల మరమ్మతులకు 24 లక్షలు, ఎస్డిఆర్ నిధులు మొదట పంట కాలాల పూడిక తొలగింపు పనులు 10 లక్షలు, ఎఫ్డిఆర్ నీటి పారుదల కాలువలకు రక్షణ గోడలుగా 20 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా పనులు 3.5 లక్ష, గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం కింద 12 లక్షలు, అలాగే ఆర్డినరీస్ కింద 3 లక్షలు, 18.5 లక్షతో నీటి సంరక్షణ ఇవన్నీ కూడా అందివ్వడం జరిగింది. 22 నెలల్లో మొత్తం ఇరిగేషన్ పనులే 60 లక్షలు చేశాం. ఆర్డబ్ల్యూఎస్ పనులు 18.5 లక్షలు చేయడం జరిగింది. అదే కాకుండా ఆర్డిఎస్ఎస్ పథకం కింద కొత్త లైన్లు, కొత్త విద్యుత్ స్తంభాలు, పోల్స్, కండక్టర్లు కూడా ఏర్పాటు చేశాం. ఈ ముదివర్తి గ్రామ ప్రజలు ఎంతో మంది వచ్చి ఈ ఆర్డిఎస్ఎస్ జరిగేటప్పుడు ఇవన్నీ కూడా అడిగారు. పాత చిన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించి 100 KVA ట్రాన్స్ఫార్మర్లు 12 ఏర్పాటు చేయడం జరిగింది. 63 KVA ట్రాన్స్ఫార్మర్లు 3, 25 KVA ట్రాన్స్ఫార్మర్లు 2, గ్రామం మొత్తం సింగిల్ ఫేస్ విద్యుత్తో 3 ఫేజ్లుగా మార్చడం కూడా జరిగింది. మొత్తం వ్యయం దీనికి 1,30 లక్షలతో ఈ ఆర్డిఎస్ఎస్ పనులు కూడా చేయడం జరిగింది. 5 CC రోడ్లు 30 లక్షలు, విలేజ్ హెల్త్ సెంటర్ 36 లక్షలు. మొత్తం ఈ 22 నెలల్లో కూటమి ప్రభుత్వం ముదువర్తి కోసం 2,29,75,000 రూపాయలు ముదువర్తి గ్రామానికి, గ్రామ ప్రజల కోసం మనం పెట్టుకోవడం జరిగింది. ఇది మన చంద్రబాబు నాయుడు గారి పాలన. ఆయన నిరంతరం పేద ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒక గ్రామం ఐకమత్యంగా ఉంటే ఆ గ్రామంలో ఎన్ని డెవలప్మెంట్స్ కావాలంటే అన్ని డెవలప్మెంట్స్ మనం చేసుకోగలము అని గ్రామంలో ఉన్న నాయకులు, ప్రజలు మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ గ్రామాలని అభివృద్ధి చేసుకోవాలి. యువత అందరూ కూడా దీనికి నడుము కట్టి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ పట్టా కార్యక్రమాలు మన ఎంపీ
ప్రభాకర్ రెడ్డి గారి చేత అలాగే బీదా రవిచంద్ర గారి చేత ఇప్పించబోతున్నాం. ఈ రోజు పట్టాలు కొన్ని ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. తర్వాత మళ్ళీ వచ్చి మీ అందరితో ఈ ఇల్లు మీరు ఎట్ట కట్టుకోవాలో దాని గురించి మాట్లాడేటప్పుడు తిరిగి మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.